Hello students. Today let's discuss about the diabetes mellitus. So what is diabetes mellitus? What is the definition of diabetes mellitus means? Diabetes mellitus is defined as a metabolic syndrome. What does it mean? What is the meaning of the word syndrome? It is a collection of signs and symptoms associated with a specific health related issues. So, this diabetes mellitus is a metabolic syndrome which is characterized by a chronic hyperglycemia. What is the meaning of the term hyperglycemia? Hyper means elevated, increased. Glyce indicates glucose. Mia indicates MIA. The suffix mia indicates in the blood. So abnormally elevated levels of glucose in the blood. Hyperglycemia means abnormally increased levels of glucose in the blood with the disturbances in the carbohydrate, fat and protein metabolism. So డయాబెటీస్ మెలిటస్ డెఫినేషన్ ఏంటి? డయాబెటీస్ మెలిటస్ వచ్చేసి మనకు మెటబాలిక్ సిండ్రోమ్, అంటే మెటబాలిజం అనేది డిస్టర్బ్ అవుతుందన్నమాట. ఏమేమి మెటబాలిజమ్స్ డిస్టర్బ్ అవుతాయి? కార్బోహైడ్రేట్ మెటబాలిజం, ఫ్యాట్ మెటబాలిజం, ప్రోటీన్ మెటబాలిజం అనేది ఈ డయాబెటీస్ మెలిటస్ కండిషన్లో డిస్టర్బ్గా ఉంటుందన్నమాట. ప్లస్ దాంతోపాటు వచ్చేసి హైపర్ గ్లైసీమియా ఉంటుంది డయాబెటీస్ మెలిటస్లో. వాట్ ఈజ్ హైపర్ గ్లైసీమియా? ఆల్రెడీ చెప్పాను కదా, అబ్నార్మల్గా గ్లూకోజ్ లెవెల్స్ అనేవి బ్లడ్లో ఇంక్రీజ్ అయితే ఆ కండిషన్ ఏమంటాము? హైపర్ గ్లైసీమియా. సో దిస్ ఈజ్ ది డెఫినేషన్ ఆఫ్ డయాబెటీస్ మెలిటస్. Diabetes mellitus is a metabolic syndrome which is characterized by a chronic hyperglycemia. Hyperglycemia means increase in the blood glucose levels with disturbances in carbohydrate, fat and protein metabolism. So diabetes mellitus, DM stands for diabetes mellitus. So this diabetes mellitus results either due to insufficient, first one is insufficient insulin production, inability of the body to utilize the insulin produced from the beta cells of pancreas, and third one is increased synthesis of glucose in the body. So ఈ diabetes mellitus వచ్చేసి దేని వల్ల వస్తుంది? మెయిన్గా 3 రీజన్స్ వల్ల, 3 కాజెస్ వల్ల ఈ డయాబెటీస్ మెలిటస్ అనేది వస్తుంది. వాట్ ఆర్ దోస్ కాజెస్? ఫస్ట్ వన్ ఈజ్ ఇన్సఫిషియంట్ ఇన్సులిన్ ప్రొడక్షన్. ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది ప్రాపర్గా ఉండకపోవడం వల్ల. ఇన్సులిన్ అనేది మనకు ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుంది? బీటా సెల్స్ ఆఫ్ ది ప్యాన్క్రియాస్ యొక్క బీటా సెల్స్ అనేవి మనకు ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో మేబీ బీటా సెల్స్కి ఏమైనా డ్యామేజ్ అవ్వడం వల్ల, లేదంటే ఏమైనా డిసీజెస్ వల్ల ఏమవుతుంది? బీటా సెల్స్ ఆఫ్ ప్యాన్క్రియాస్ నుంచి సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ఇన్సులిన్ హార్మోన్ ప్రొడక్షన్ అనేది ఉండదు. సో దానివల్ల డయాబెటీస్ మెలిటస్ వస్తుంది. Then second cause is inability of the body to utilize the insulin produced. So already beta cells of pancreas నుంచి ఇన్సులిన్ రిలీజ్ అవుతుందని చెప్పాను కదా. సో ఇన్సులిన్ వచ్చేసి సఫిషియంట్ అమౌంట్ రిలీజ్ అవ్వకపోతే, ఆర్ బాడీ ఏదైతే మన బాడీలో సెల్స్ ఉన్నాయో ఆ బాడీ సెల్స్ ఈ ఇన్సులిన్ సఫిషియంట్ అమౌంట్లో రిలీజ్ అయినా కూడా ఆ ఇన్సులిన్ని రికగ్నైజ్ చేయక, ఆ ఇన్సులిన్ ట్రాన్స్ఫర్ చేసిన గ్లూకోజ్ మాలిక్యూల్స్ని రిసీవ్ చేయలేక ఇన్సులిన్ రెసిస్టెన్స్ని చూపిస్తాయి అన్నమాట. సో అటువంటి కండిషన్ ద్వారా కూడా, అంటే ఆ బాడీ సెల్స్ అనేవి గ్లూకోజ్ మాలిక్యూల్స్ని రిసీవ్ చేసుకోవు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేవి చూపిస్తాయి. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల కూడా టైప్ 2 డయాబెటీస్ మెలిటస్ అనేది రావచ్చు. దెన్ థర్డ్ వన్ ఈజ్ ఇంక్రీజ్ సింథసిస్ ఆఫ్ గ్లూకోజ్ ఇన్ ది బాడీ. సో సఫిషియంట్ క్వాంటిటీ ఆఫ్ ఇన్సులిన్ ఉన్నా, లేదంటే బాడీ సెల్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ చూపించకుండా నార్మల్గా ఈ ఇన్సులిన్ క్యారీ చేసిన గ్లూకోజ్ మాలిక్యూల్స్ని రిసీవ్ చేసుకున్నా కూడా, అప్టేక్ చేసినా కూడా అబ్నార్మల్గా గ్లూకోజ్ సింథసిస్ అవ్వడం, అంటే అబ్నార్మల్గా లివర్లో గ్లూకోజ్ ప్రొడక్షన్ అనేది జరగడం, హై లెవెల్స్లో గ్లూకోజ్ ప్రొడక్షన్ అనేది జరగడం వల్ల ఏమవుతుంది? గ్లూకోజ్ లెవెల్ అనేది మన బాడీలో బ్లడ్లో ఇంక్రీజ్ అయిపోతుంది. సో అటువంటి కండిషన్ కూడా డయాబెటీస్ మెలిటస్కి లీడ్ అవ్వచ్చు. సో దీస్ ఆర్ ది త్రీ కాజెస్ ఫర్ ది డయాబెటీస్ మెలిటస్. So first one is insufficient insulin production due to the damage of the beta cells of pancreas, and second one is inability of the body to utilize the insulin produced, which is considered as insulin resistance. Then third one is increased synthesis of glucose in the body.
So these are the etiology. This is the etiology of the diabetes mellitus. Etiology means, as you all know, causes. Then coming to the epidemiology. So approximately 5 to 10 percentage of patients suffer from type 1 diabetes mellitus. Only 5 to 10 percentage of patients type 1 diabetes mellitus తో సఫర్ అవుతారనమాట. సో ఇందులో అగైన్ మనకు వచ్చేసి 3 types. Diabetes mellitus is divided into 3 types. What are those types means? Type 1 diabetes mellitus, type 2 diabetes mellitus and gestational diabetes mellitus. So type 1. So approximately here we can see 5 to 10 percentage of patients suffer from type 1 diabetes mellitus and majority of patients suffer from the type 2 diabetes mellitus. So incidence వచ్చేసి ప్రివిలెన్స్ వచ్చేసి దేనికి ఎక్కువగా ఉంది అంటే టైప్ 2 డయాబెటీస్ మెలిటస్. టైప్ 2 డయాబెటీస్ మెలిటస్తో వచ్చేసి టోటల్గా 90 to 95% ఆఫ్ పేషెంట్స్ ఈ టైప్ 2 డయాబెటీస్ మెలిటస్తో సఫర్ అవుతారు. ఓన్లీ 5 to 10% ఆఫ్ పేషెంట్స్ టైప్ 1 డయాబెటీస్ మెలిటస్తో సఫర్ అవుతారు. సో టైప్ 1 యూజువలీ అకర్స్ ఇన్ యంగర్ పాపులేషన్ బిలో 30 years ఆఫ్ ఏజ్. సో కామన్గా వచ్చేసి మనకు టైప్ 1 డయాబెటీస్ మెలిటస్ వచ్చేసి యంగర్స్లో ఉంటుంది, లైక్ బిలో 30 years ఆఫ్ ఏజ్, 20 teensలో ఎక్కువ మనం కామన్గా, చిల్డ్రన్లో కూడా కామన్గా ఈ టైప్ 1 డయాబెటీస్ మెలిటస్ అనేది చూడొచ్చు. సో ఈ రీజన్ వల్ల ఈ టైప్ 1 డయాబెటీస్ మెలిటస్ని juvenile onset diabetes mellitus అని కూడా అంటాము. యాజ్ దిస్ టైప్ 1 diabetes mellitus commonly occurs in the in the teenage people and in the children, we also call it as juvenile onset diabetes mellitus. Type 1 diabetes mellitus is also called as juvenile onset diabetes mellitus. Then type 2 diabetes mellitus occurs mainly in older population, means above 40 years of age. సో ఈ టైప్ 2 డయాబెటీస్ మెలిటస్ వచ్చేసి మనం నార్మల్గా ఎల్డర్లీ పాపులేషన్లో కామన్గా చూడొచ్చు, లైక్ అబోవ్ 40 years ఆఫ్ ఏజ్, అబోవ్ 50 years ఆఫ్ ఏజ్, 60 years ఆఫ్ ఏజ్ పీపుల్లో కామన్గా కనిపించేదేంటి టైప్ 2 డయాబెటీస్ మెలిటస్. వెరస్ న్యూ బోర్న్ బేబీస్లో కావచ్చు, దెన్ చిల్డ్రన్లో కావచ్చు, టీనేజ్ పీపుల్లో కావచ్చు, అడల్ట్స్ బిలో 30 years ఆఫ్ ఏజ్ పీపుల్లో వచ్చేసి మనకు కామన్గా కనిపించేది టైప్ 1 డయాబెటీస్ మెలిటస్, విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ juvenile onset diabetes mellitus. Then type 2 diabetes mellitus is also called as adult onset diabetes mellitus and non-insulin dependent diabetes mellitus. Let's discuss about the types. So classification, coming to the classification of diabetes mellitus. So as I said, diabetes mellitus is of 3 types: type 1 diabetes mellitus, type 2 diabetes mellitus and gestational diabetes mellitus. So let's see about the first type, type 1 diabetes mellitus. So what are the other names for type 1 diabetes mellitus? We can also call it as insulin dependent diabetes mellitus, IDDM. Okay, in capital letters you can see here IDDM. IDDM stands for insulin dependent diabetes mellitus. So this type 1 diabetes mellitus is also called as juvenile onset diabetes mellitus, as it is commonly seen in case of younger population. Then type 1 diabetes mellitus mainly occurs due to the destruction of insulin secreting pancreatic beta cells of islets of Langerhans. So as I already said, our pancreas is having the different types of cells. One of those type is beta cells. So these beta cells are responsible for producing the insulin secretion. Okay, so they produce as the insulin hormone. So type 1 diabetes mellitus mainly occurs due to the destruction of insulin secreting pancreatic beta cells of islets of Langerhans. సో ఇందులో వచ్చేసి మనకు టైప్ 1 డయాబెటీస్ మెలిటస్ ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, ఇందాక చెప్పాను కదా, మనకు ప్యాన్క్రియాస్లో ఉన్న బీటా సెల్స్. సో 4 types ఆఫ్ సెల్స్ అనేవి ఉంటాయన్నమాట మనకు, లైక్ ఆల్ఫా సెల్స్, బీటా సెల్స్, దెన్ సో గాబా సెల్స్, దెన్ ఎఫ్ సెల్స్. సో ఇలా 4 types ఆఫ్ సెల్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇందులో వచ్చేసి మనకు బీటా సెల్స్ ఆఫ్ ప్యాన్క్రియాస్ నుంచి ఇన్సులిన్ అనేది
సెక్రేట్ అవుతుంది. సో టైప్ 1 డయాబెటీస్ మెలిటస్ వచ్చేసి దేనివల్ల మెయిన్గా వస్తుంది అంటే డ్యూ టు ద డిస్ట్రక్షన్ ఆఫ్ ఇన్సులిన్ సెక్రేటింగ్ ప్యాంక్రియాటిక్ బీటా సెల్స్. సో బీటా సెల్స్ అనేవి డిస్ట్రక్ట్ అవ్వడం వల్ల, డ్యామేజ్ అవ్వడం వల్ల ఇన్సులిన్ అనేది ప్రాపర్గా సెక్రేట్ అవ్వదు. ఇన్సులిన్ అనేది ఏంటి, హార్మోన్. ఆ హార్మోన్ అనేది ప్రాపర్గా సెక్రేట్ అవ్వదు. సో సెక్రేట్ అవ్వకపోవడం వల్ల గ్లూకోజ్ లెవెల్స్ అనేవి మన బాడీలో ఇంక్రీజ్ అవుతాయి. ఎందుకు ఇన్సులిన్ సెక్రేట్ అవ్వకపోతే ఏంటి, గ్లూకోజ్ లెవెల్స్ ఎలా ఇంక్రీజ్ అవుతాయి? సో వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఇన్సులిన్? లెట్స్ సీ. సో ఇన్సులిన్ is a chief hormone, okay, that is a main hormone which plays an important role in the occurrence of diabetes mellitus. So insulin transfers the glucose from the blood into the cells all over the body. So here what is the role of insulin? It transfers, okay, it carries the glucose. Insulin carries the glucose from the blood ఇంటూ ద సెల్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఆల్ ఓవర్ ది బాడీ. సో ఇన్సులిన్ అనేది మనకు బీటా సెల్స్ ఆఫ్ ప్యాంక్రియాస్ నుంచి రిలీజ్ అయిన తర్వాత ఏదైతే మన బ్లడ్లో గ్లూకోజ్ ఉందో హై లెవెల్స్లో, ఆ గ్లూకోజ్ని ఏం చేస్తుంది, ఇన్సులిన్ క్యారీ చేస్తుంది, ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తుంది? ఏదైతే మన బాడీలో సెల్స్ ఉన్నాయో, డిఫరెంట్ సెల్స్, ఆ సెల్స్ అన్నిటికీ ఇన్సులిన్ అనేది గ్లూకోజ్ని క్యారీ చేస్తుంది. సో దట్ ఆ సెల్స్ అనేవి గ్లూకోజ్ మాలిక్యూల్స్ని రిసీవ్ చేసేసుకొని ఏటీపీని జనరేట్ చేస్తాయి అనమాట. ఏటీపీ ఈజ్ నథింగ్ బట్ అడినోసిన్ ట్రైఫాస్ఫేట్, దట్ ఈజ్ అన్ ఎనర్జీ ఫామ్. ఎనర్జీని రిలీజ్ చేస్తాయి అనమాట. సో మనం తినగానే ఎనర్జెటిక్గా ఫీల్ అవుతాం. ఎందుకు? ఈ కార్బోహైడ్రేట్స్ ఏవైతే ఉన్నాయో, మనం కన్జ్యూమ్ చేసిన కార్బోహైడ్రేట్స్ డైజెషన్ ద్వారా ఎలా కన్వర్ట్ అవుతాయి? గ్లూకోజ్ మాలిక్యూల్స్ లాగా కన్వర్ట్ అవుతాయి. సో ఈ గ్లూకోజ్ మాలిక్యూల్స్ వచ్చేసి మన బ్లడ్లోకి రీచ్ అవుతాయి. సో బ్లడ్లోకి రీచ్ అయ్యి గ్లూకోజ్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అయిపోయినప్పుడు బీటా సెల్స్ ఆఫ్ ప్యాంక్రియాస్ అనేవి మనకు ఇన్సులిన్ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. ఇన్సులిన్ హార్మోన్ ఏం చేస్తుంది? మనకు గ్లూకోజ్ మాలిక్యూల్స్, ఈ ఎక్కువ గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఏవైతే మనకు బ్లడ్లో ఉన్నాయో ఆ గ్లూకోజ్ మాలిక్యూల్స్ని సెల్స్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో దట్ ఆ సెల్స్ అనేవి ఆ గ్లూకోజ్ మాలిక్యూల్స్ని రిసీవ్ చేసేసుకొని అప్టేక్ చేసి మనకు ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తున్నాయి, ఏటీపీని జనరేట్ చేస్తున్నాయి. సో దిస్ ఈస్ ద నార్మల్ మెకానిజం. సో ఇన్సులిన్ రెగ్యులేట్ ది బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఇన్ అవర్ బాడీ. హౌ ఇట్ రెగ్యులేట్స్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ మీన్స్, after you eat, carbohydrates break down into the glucose. What is glucose? That is a sugar which is the body's primary source of energy. So means carbohydrate gets converted as glucose after the consumption of food. The carbohydrates which are present in our food gets converted as glucose molecules. So these glucose then enters the bloodstream. In response to these high levels of glucose in the bloodstream, beta cells of pancreas responds by producing the insulin, so which transfers the glucose to body cells, so that cells receive the glucose and they use this glucose to generate ATP, energy form. So this is the normal function of insulin. So here type 1 diabetes mellitus is also an autoimmune condition. So what is autoimmune condition? It happens when our own antibodies attacks and causes destruction of pancreas. Okay, so type 1 diabetes mellitus occurs when our own antibodies, means antibodies which are present in our body, attacks and causes damage and destruction of pancreas. So because of this, pancreas gets damaged and does not make enough insulin, and that results in the insulin deficiency. సో టైప్ 1 డయాబెటీస్ మెలిటస్ వచ్చేసి మనకు ఆటో ఇమ్యూన్ కండిషన్ అనమాట. ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్ అంటే ఏంటి? మన బాడీలో ఉన్న యాంటీబాడీస్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే మనకు యాంటీజెన్స్ నుంచి ప్రొటెక్షన్ని ప్రొవైడ్ చేస్తాయో మన బాడీకి, అటువంటి యాంటీబాడీస్ మన ఓన్ ఆర్గాన్స్, బాడీ టిష్యూస్ని ఐడెంటిఫై చేయలేక అవి ఏం చేస్తాయి, వాటిని ఫారిన్ బాడీస్ లాగా, ఫారిన్
ఏజెంట్స్ లాగా ట్రీట్ చేసేసి ఏం చేస్తాయి, అవి వాటికి డిస్ట్రక్షన్ని కాజ్ చేస్తాయి, వాటిని డ్యామేజ్ చేస్తాయి అనమాట. మన బాడీ ఆర్గాన్స్ని, మన బాడీ టిష్యూస్ని, మన బాడీ సెల్స్ని డ్యామేజ్ చేస్తాయి మన ఓన్ యాంటీబాడీస్. సో వాటిని డ్యామేజ్ చేయడం వల్ల వచ్చే డిసీజెస్ని ఏమంటాము, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటాము. ఓకే, సో వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఫర్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఈజ్ టైప్ 1 డయాబెటీస్ మెలిటస్. సో అలా వచ్చే డిసీజ్ ఏంటి, అలా వచ్చిన డిసీజ్ ఏంటి, టైప్ 1 డయాబెటీస్ మెలిటస్ అనమాట, వన్ ఆఫ్ ది ఆటో ఇమ్యూన్ డిసీజ్. సో బీటా సెల్స్ ఆఫ్ ప్యాంక్రియాస్ అనేవి డిస్ట్రక్ట్ అయిపోవడం వల్ల సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు. సో ప్రొడ్యూస్ అవ్వకపోవడం వల్ల ఏమవుతుంది, ఏవైతే హై లెవెల్స్ ఆఫ్ గ్లూకోజ్ మన బ్లడ్ స్ట్రీమ్లో ఉందో ఆ గ్లూకోజ్ని క్యారీ చేసేదే ఏంటి, మనకు ఇన్సులిన్ హార్మోన్ కదా. డిఫరెంట్ సెల్స్కి క్యారీ చేసే హార్మోన్ ఏంటి, ఇన్సులిన్. సో ఇన్సులిన్ ఆబ్సెన్స్లో, ఇన్సులిన్ కనుక సఫిషియంట్ క్వాంటిటీస్లో ప్రొడ్యూస్ అవ్వకపోతే ఏమవుతుంది, ఈ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి మన బ్లడ్ స్ట్రీమ్లో ఇంక్రీజ్ అయిపోతాయి. అవి ట్రాన్స్ఫర్ అనేది వాటిని ట్రాన్స్ఫర్ చేసే ఇన్సులిన్ హార్మోన్ అనేది లేదు కాబట్టి గ్లూకోజ్ లెవెల్స్ బ్లడ్ స్ట్రీమ్లో, బ్లడ్ సర్క్యులేషన్లోనే ఉండిపోతాయి. సో ఆ గ్లూకోజ్ మాలిక్యూల్స్ అలా ఉండిపోవడం వల్ల గ్లూకోజ్ లెవెల్స్ అనేవి అబ్నార్మల్గా రేజ్ అవుతుందన్నమాట. So many of the health problems that can come with type 1 diabetes mellitus happen because of damage of teeny blood vessels in your eyes. That results in diabetic retinopathy, and if these high levels of glucose damages the nerves, that results in diabetic neuropathy, and if the kidneys get affected, that results in diabetic nephropathy. And people with type 1 diabetes mellitus also have a high risk of heart disease and stroke. So if we left untreated, if we don't treat this diabetes mellitus in the initial stage, then this diabetes mellitus can cause some complications. What are those complications means, diabetic retinopathy, diabetic neuropathy, diabetic nephropathy, and some cardiovascular diseases as well as stroke, foot ulcers. All these are the complications of diabetes mellitus. In case మనము స్టార్టింగ్ స్టేజెస్లోనే, ఇనిషియల్ స్టేజెస్లోనే ఈ డయాబెటీస్ మెలిటస్ని కనుక ఫైండ్ అవుట్ చేసి కూడా లైక్ ఇగ్నోర్ చేసిన, ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది తీసుకోకపోయినా ఈ హైపర్ గ్లైసీమియా అనేది, అంటే అబ్నార్మల్గా ఎలివేట్ అయిన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ మనకేం చేస్తాయి, లైక్ చిన్న చిన్న క్యాపిలరీస్ని, మన బాడీలో ఉన్న క్యాపిలరీస్ని, దెన్ బ్లడ్ వెజల్స్ని ఎఫెక్ట్ చేస్తాయి అన్నమాట, వాటిని డ్యామేజ్ చేస్తాయి. సో అలా ఇన్ కేస్ మన బ్లడ్ వెజల్స్ ఏవైతే ఐస్లో ఉన్నాయో ఆ బ్లడ్ వెజల్స్ కనుక డ్యామేజ్ అయితే వచ్చే కాంప్లికేషన్ ఏంటి, డయాబెటిక్ రెటినోపతి. లైక్ కొంతమంది చెప్తూ ఉంటారు, డయాబెటీస్తో సఫర్ అయ్యే పేషెంట్స్ బ్లర్డ్ విజన్ ఉంది, విజన్ అనేది ప్రాపర్గా కనిపించట్లేదు, కంటి చూపు దెబ్బతింది, క్లియర్గా కనిపించట్లేదు అని చెప్తారు. సో దట్ ఈస్ డ్యూ టు డయాబెటిక్ రెటినోపతి. రెటినా అనేది డ్యామేజ్ అవుతుంది, బ్లడ్ వెజల్స్ అనేవి, ఐస్లో ఉన్న బ్లడ్ వెజల్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. సో దానివల్ల వాళ్ళకు క్లియర్ విజన్ అనేది ఉండదు. అండ్ మోర్ ఎవర్ దిస్ హైపోగ్లైసీమియా కెన్ ఆల్సో ఎఫెక్ట్ ది నర్వ్స్ని కూడా ఇవి డ్యామేజ్ చేస్తుంది అనమాట. హైపర్ గ్లైసీమియా, అబ్నార్మల్గా ఎలివేట్ అయిన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్. సో అలా నర్వ్స్ని డ్యామేజ్ చేసి నర్వ్స్ యొక్క ఫంక్షనింగ్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. సో అలా వచ్చే కాంప్లికేషన్ ఏంటి, దాని వల్ల వచ్చే కాంప్లికేషన్ డయాబెటిక్ న్యూరోపతి. దెన్ కిడ్నీస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట ఈ అబ్నార్మల్గా ఎలివేట్ అయిన గ్లూకోజ్ లెవెల్స్తో. సో దానివల్ల వచ్చే కాంప్లికేషన్ డయాబెటిక్ నెఫ్రోపతి, అంటే కిడ్నీస్ యొక్క నార్మల్ ఎనాటమీ అంటే స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో దానివల్ల డయాబెటిక్ నెఫ్రోపతి కూడా వస్తుంది. సో స్టార్టింగ్లోనే ఇనీషియల్గా మనం ఎప్పుడైతే ఇది డయాగ్నోస్ చేస్తామో డయాబెటిక్ మెలిటస్ అనేసి, అప్పటి నుంచి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక ఇటువంటి కాంప్లికేషన్స్ని ప్రివెంట్ చేయగలుగుతాము. అండ్ these people may also get affected with the heart diseases, different cardiovascular diseases like arteriosclerosis, myocardial infarction, heart attacks, and stroke also. So this is all about the type 1 diabetes mellitus. Next, let's see about the type 2 diabetes mellitus. Type 2 diabetes mellitus is also called as non-insulin dependent diabetes mellitus and adult onset diabetes mellitus. So
Why we are calling this type 2 diabetes mellitus as adult onset diabetes mellitus means as it is commonly seen in the elder పాపులేషన్. సో నార్మల్గా వచ్చేసి ఇంతకుముందు చెప్పాను కదా, సో టైప్ 2 డయాబెటీస్ మెలిటస్ వచ్చేసి 40 ఇయర్స్ అబోవ్ ఉన్న పేషెంట్స్లో కామన్గా కనిపిస్తుంది. కాబట్టి ఈ టైప్ 2 డయాబెటీస్ మెలిటస్ని వచ్చేసి మనము అడల్ట్ ఆన్సెట్ డయాబెటీస్ మెలిటస్ అని కూడా అంటామన్నమాట. దెన్ నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ మెలిటస్ అని కూడా అంటాము. ఎందువల్ల ఫస్ట్ టైప్లో వచ్చేసి టైప్ 1 డయాబెటీస్ మెలిటస్లో వచ్చేసి మనకు కంప్లీట్గా ఇన్సులిన్ ప్రొడక్షనే ఉండదు. బీటా సెల్స్ ఆఫ్ ప్యాన్క్రియాస్ అనేవి డిస్ట్రక్ట్ అయిపోతున్నాయి, డ్యామేజ్ అయిపోతున్నాయి. కాబట్టి దాని నుంచి ఆ బీటా సెల్స్ ఆఫ్ ప్యాన్క్రియాస్ నుంచి ఎటువంటి ఇన్సులిన్ హార్మోన్ ప్రొడక్షన్ ఉండదు. కాబట్టి టైప్ 1 డయాబెటీస్ మెలిటస్ని ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ మెలిటస్ అంటాం. అంటే ఎక్స్టర్నల్గా మనము ఇన్సులిన్ ఇంజెక్షన్స్ అనేవి ఇస్తామన్నమాట టైప్ 1 డయాబెటీస్ టైప్ 1 డయాబెటీస్తో సఫర్ అవుతున్న పేషెంట్స్కి. బట్ టైప్ 2 డయాబెటీస్ మెలిటస్లో వచ్చేసి ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉంటుంది. బీటా సెల్స్ ఆఫ్ ప్యాన్క్రియాస్ నుంచి ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది ఉంటుంది. బట్ ఏవైతే మన బాడీలో సెల్స్ ఉన్నాయో అవి ఆ ఇన్సులిన్కి రెస్పాండ్ అవ్వవు. ఆ ఇన్సులిన్ తెచ్చిన గ్లూకోజ్ని అప్టేక్ అనేది చేయవు, రిసీవ్ చేసుకోవు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ని చూపిస్తాయి. సో దానివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వచ్చే టైప్ ఆఫ్ డయాబెటీస్ ఏంటి? టైప్ 2 డయాబెటీస్ మెలిటస్. సో లెట్స్ సీ అబౌట్ ది టైప్ 2 డయాబెటీస్ మెలిటస్. About 90% of people with diabetes have type 2. సో ఇట్ ఈస్ కామన్ వన్. ఓకే, సో టైప్ 1 వచ్చేసి ఓన్లీ 5 to 10% ఆఫ్ పేషెంట్స్లో ఉంటే టైప్ 2 వచ్చేసి మనకు 90 to 95% ఆఫ్ పేషెంట్స్ ఈ టైప్ 2 డయాబెటీస్ మెలిటస్తో సఫర్ అవుతారనమాట. ఇన్ కేస్ ఆఫ్ టైప్ 2 డయాబెటీస్ మెలిటస్, pancreas secretes some insulin, but either it's not enough or body cells don't respond to ఇన్సులిన్. సో ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి. మనకి ఇందులో టైప్ 2 డయాబెటీస్ మెలిటస్లో వచ్చేసి హెల్దీ బీటా సెల్స్ ఆఫ్ ప్యాన్క్రియాస్ ఉంటాయి. బట్ ఇందులో వచ్చేసి మనకు టైప్ 2 డయాబెటీస్ మెలిటస్లో ఏమవుతుంది, ప్యాన్క్రియాస్ సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ఇన్సులిన్ని ప్రొడ్యూస్ అయినా చేయదు. అంటే ప్రాపర్ ఎంత అమౌంట్ కావాలో అంత ప్రొడ్యూస్ చేయదు. లేదంటే ప్రొడ్యూస్ చేసిన ఒకవేళ సఫిషియంట్ క్వాంటిటీ ఆఫ్ ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేసినా కూడా మన బాడీలో ఉన్న సెల్స్ ఆ ఇన్సులిన్ తీసుకొచ్చిన గ్లూకోజ్ మాలిక్యూల్స్ని రిసీవ్ చేసుకోవు, ఆ ఇన్సులిన్కి రెస్పాండ్ అవ్వవు. ఆ కండిషన్ ఏమంటాము? ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో దిస్ టైప్ 2 డయాబెటీస్ మెలిటస్ అక్కర్స్ డ్యూ టు ద ఇన్సులిన్ రెసిస్టెన్స్. దెన్ టైప్ 2 diabetes mellitus is often milder than type 1. So here the severity of type 2 diabetes mellitus is less compared to type 1 diabetes mellitus, but it can still cause major health complication, especially in the teeny blood vessels of kidneys, nerve and eyes. So here complications, it is type 2 diabetes mellitus is somewhat milder than type 1, but it can also causes the same complications as that of type 1 diabetes mellitus, like diabetic retinopathy, diabetic neuropathy, diabetic nephropathy and cardiovascular complications as well as stroke. Then gestational diabetes mellitus. So gestational diabetes is a type of diabetes that can develop during the pregnancy in women who don't already have diabetes mellitus. సో గెస్టేషనల్ డయాబెటీస్ వచ్చేసి మెయిన్గా ప్రెగ్నెంట్ లేడీస్లో వస్తుందన్నమాట. ప్రెగ్నెన్సీ కండిషన్లో మాత్రమే డెవలప్ అవుతుంది. అంటే అంతకుముందు ఆ ఉమెన్కి డయాబెటీస్ మెలిటస్ ఉండకుండా ఓన్లీ ఈ 9 months ఆఫ్ గెస్టేషన్ పీరియడ్లో మాత్రమే డయాబెటీస్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. అంటే హైపర్ గ్లైసీమియా అనేది డ్యూ టు ద ఫిజియోలాజికల్ చేంజెస్, ఆ ప్రెగ్నెంట్ లేడీస్లో వచ్చే ఫిజియోలాజికల్ చేంజెస్, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ద్వారా అప్పుడు మాత్రమే వాళ్ళకు హైపర్ గ్లైసీమియా అనేది అంటే అబ్నార్మల్లీ ఎలివేటెడ్ లెవెల్స్ ఆఫ్ గ్లూకోజ్ అనేది ఉంటుంది. దానివల్ల అది డయాబెటీస్ మెలిటస్గా లీడ్ అవుతుంది. సో డ్యూరింగ్ pregnancy, body makes more hormones and goes through other changes such as weight gain. These changes cause body cells to use insulin less effectively. So here also in case of gestational diabetes also we can see the insulin resistance, means the cells which are present in our body won't respond to the insulin. They won't take up the glucose molecules which are carried out by
insulin. So here also we can see the insulin resistance. సో గెస్టేషనల్ డయాబెటీస్ వచ్చేసి మనకు ఓన్లీ ప్రెగ్నెంట్ లేడీస్లో కనిపిస్తుంది. లైక్ ఆఫ్టర్ డెలివరీ పాచురేషన్ తర్వాత అంటే చైల్డ్ బర్త్ తర్వాత మ్యాక్సిమం 99% కూడా ఈ డయాబెటీస్ అనేది సబ్సైడ్ అయిపోతుంది. ఓకే, so this is all about definition, epidemiology, types of diabetes mellitus. In the next video I will explain about clinical features as well as pathophysiology of diabetes mellitus. So to get notification about my videos, do subscribe, like and share my channel. Thank you students.